అందరికీ నమస్కారం. రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వ్యవహార శైలి చూస్తే ఆ విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతో 175కు 170 సీట్లు మేము గెలుస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చి కార్యకర్తలందరికీ 80 సీట్లని అటు ఇటు మార్చి ఎలక్షన్ నాటికి చేతికిలో పడ్డారు. రిజల్ట్ వచ్చేటప్పుడు 11తో సరిపెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈ 11 ఎందుకు వచ్చినాయి అంటే అదొక లెక్క. 11 సీట్లతో ఓటమి చవి చూశారు. కనీసం అపోజిషన్ పార్టీకి అవసరమైన 18 సీట్లు కూడా రాలా, అంటే 10% సీట్స్ కూడా రాలా. దాంతో అపోజిషన్ పార్టీ లీడర్షిప్ కూడా ఇవ్వకపోతే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు అపోజిషన్ పార్టీ లీడర్ ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంత టైం ఉంటుందో అపోజిషన్ పార్టీ లీడర్ కూడా అంత టైము మాట్లాడేందుకు ఇవ్వాలి, నేను ప్రజా సమస్యలు అసెంబ్లీ వేదిక చెప్పాలంటే నాకు అపోజిషన్ లీడర్ కావాలి అని చెప్పి నా స్పీకర్కి ఒక లెటర్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ సందర్భాన్ని ఉదాహరిస్తూ స్పీకర్ గారు మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా లెటర్ పెట్టారు, ఇలా జరిగింది అని చెప్తూ సభ్యులకి తెలియపరుస్తూ ఆయన మాట్లాడటం జరిగింది స్పీకర్ గారు. ఆ సందర్భంలో స్పీకర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏమని, ప్రజలు ఇవ్వాలి 10% సీట్స్ అనేది, ఇవ్వకుండా ఉంటే మనం ఎలా ఇస్తాము, ఇంతకుముందు పూర్వం ఫాలో అయిన పద్ధతులే నేను ఫాలో అవుతానని స్పీకర్ గారు చెప్పారు. దాని మీద మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీకి ఈ 5 సంవత్సరాల టర్మ్లో అపోజిషన్ అనేది రాదు ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి కావాలంటే ఆయన జపాన్ వెళ్ళి అడగమన్నాడు ఆయన. ఆ సందర్భంగా వ్యంగ్యంగా జపాన్లో అయితే ఓటు శాతం బట్టి ఇస్తారంట అక్కడ అపోజిషన్ అనేది లేదు. ఆ సందర్భంగా అలా మాట్లాడడం జరిగింది. దాని మీద నిన్నగాక మొన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని ఒక మాట అన్నారు, ఏమని, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ, ఆయన ఒకసారి ఎమ్మెల్యే గెలిచాడు అని వ్యంగ్యంగా మాట్లాడారు గారు. నిజమే, ఒకసారి గెలిచాడు కాదంట్లా. అయితే ఎలా గెలిచాడు, ఆయన పార్టీ పెట్టింది ఈయన పార్టీ పెట్టింది కుడియడంగా ఒకే సందర్భం ఉంది. 14వ సంవత్సరంలోనూ 13లోనూ పార్టీ పెట్టారు. ఒక సంవత్సరం 2 ఏళ్ళు తేడాతో ఇద్దరు పార్టీలు స్టార్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఫస్ట్ పార్టీ పెట్టి 67 సీట్లతో 14 సంవత్సరాలు పెట్టారు. 14 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 19 వచ్చేటప్పటికి పరిస్థితులు మారినాయి. పవన్ కళ్యాణ్, టీడీపీ, వైసీపీ 3 పార్టీలుగా పోటీ చేయటం వల్ల వైసీపీకి లాభం చేకూర్చింది. ఈ లాభం చేకూరడంతో ఈ వైసీపీ పరిపాలన 5 ఏళ్ళు చూసేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో చూసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే అదే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలెట్టాడు. పవన్ కళ్యాణ్ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈయన సుమారు రాష్ట్రంలో 80 లక్షల కాపు కులస్తులందరికీ కూడా ఆయన లీడర్గా ఉన్నారు. ఆయన కాపు కులం మొత్తం కూడా కులానికి లీడర్గా ఆయన భావిస్తున్నారు. ఎవరిని, పవన్ కళ్యాణ్ గారిని. అంతేకాకుండా జనసేన మా పార్టీ అనే భావన కాపులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఇవాళ. అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పెళ్ళిళ్ళ మీద పిల్లల మీద ఇలా ఇష్టమైనట్టు మాట్లాడటం వలన ఈ కమ్యూనిటీ మొత్తం కూడా, కాపు కమ్యూనిటీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు. ఈ పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో మన ఐడెంటిటీ మనం కోల్పోతాము అని కాపులందరికీ అర్థమైంది. దాంతో అందరూ కూడా ఏకమయ్యి పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మద్దతు అవడంతో పాటు పవన్ కళ్యాణ్ కూటమికి మద్దతు ఇచ్చాడు. దాంతో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. దానికి కారణం ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, స్కూల్ మీటింగ్కి వెళ్ళా కూడా అక్కడ పిల్లల దగ్గర కూడా పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు, 4 ఏళ్ళకు పెళ్లి చేసుకున్నాడు, ఇట్లా మాట్లాడటం మొదలెట్టేటప్పటికి మాటల పక్క కూడా బాధ కలిగింది. దాంతో లాభం లేదని చెప్పి వాళ్ళు కూడా కూటమి కట్టి కూటమిలో చేరటం అనూహ్యమైన మెజార్టీతో రావడంతో ఈయన 11 సీట్లు పరిమితి అయ్యాడు.
మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి, అదే విధానం కొనసాగిస్తూ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఒకసారి గెలిచాడు, ఆయనకేం తెలుసు రాజకీయాలు అన్నట్టుగా మాట్లాడుతూ కొద్దిగా హేళన చేశాడు. దాని మీద జన సైనికులందరూ నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తికి ఎక్కువ, గొడ్డలకి తక్కువ అని వ్యాఖ్యానించడం జరిగింది. వైసీపీ పార్టీ మీద జన సైనికులంతా కూడా ముప్పిడి దాడి చేస్తూ ఉన్నారు ఆ సందర్భాన్ని కోడీకరిస్తూ. అలాంటి పరిస్థితుల్లో కాపుల మనోభావాలు ఆల్రెడీ దెబ్బతినిపోయి వైసీపీకి దూరం అయిపోయి కాపులంతా కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ కూటమిలో ఉంది. దీనివల్ల జరిగిన నష్టం జగన్మోహన్ రెడ్డికి ఇవాళ కూడా అర్థం కాలేదని మా అభిప్రాయం. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో అయినా సరే, ఇటీవల 9 నెలల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న విధంగా మాట్లాడుకొచ్చారు. మళ్ళీ రీసెంట్గా ఈ విధానాన్ని ఎత్తుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనేది వైసీపీలో ఉన్న కొన్ని వర్గాల నాయకుల యొక్క అభిప్రాయంగా తెలియపరుస్తూ ఉన్నాం. అంతేకాదు అది వాస్తవం కూడా. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానాలపై మొదటగా స్పందించిన వ్యక్తి మన నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు మాట్లాడుతూ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని, నాకు అన్న సమానులైన పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా అంటే మటుకి ఊరుకునే పని లేదని జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిక జారీ చేశాడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ నీకు 11 సీట్లు వచ్చినాయి వైసీపీకి, జనసేనకి 21 సీట్లు వచ్చినాయి, జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి 70,000 మెజార్టీ వచ్చింది, నీకు 60,000 మెజార్టీ వచ్చింది. ఇలా కంపారిటివ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని సపోర్టివ్గా మాట్లాడటం జరిగింది ఎవరు లోకేష్ గారు. లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం వలన లోకేష్, తెలుగుదేశం, జనసేన సంబంధాలు మెరుగుపడుతూ ఉన్నాయి. నువ్వు చేసే పని వల్లనే వాళ్ళిద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కూటమిలో సఖ్యతగా ఉండి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అటన్నీ పరిష్కరించుకు ముందుకు పోతామన్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానాల వలన పార్టీకి నష్టం తప్పితే లాభం లేదనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. వైసీపీ కాపులు చాలా వెన్నుదన్నుగా ఉన్నారు గతంలో 19 ఎలక్షన్లో. అలాంటి పరిస్థితి వాళ్ళు లేదు. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మాటలే. దాంతో వాళ్ళంతా పోలరైజ్ జరిగింది. నాయకులు 4-5 ఉన్న పట్టుకొని మిగిలిన పబ్లిక్ లేరు. జనం అంతా కూడా జనసేన వైపుకి వెళ్ళిపోయారు. నాయకులు 4-5 మిగిలారు. వాళ్ళు కూడా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత రిజైన్ చేసేసి జనసేనలోకి వెళ్ళిపోయారు. ఇవాళ పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా దాడి చేయడం వల్ల మళ్ళీ కూటమిని బలపరిచేందుకు ఉపయోగపడతాయి తప్పితే పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల లాభం వైసీపీకి లేదనేది ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. వైసీపీ కూడా స్ట్రాటజీని మార్చుకుంటూ వ్యూహాత్మకంగా వెళ్ళాలి తప్పితే ఎలా పడితే అలా మాట్లాడటం వల్ల లాభం లేకపోగా నష్టమే జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.